అస్మద్గురుభ్యో నమః. నమస్తే. ప్రాణాలు పోయే సమయాన ఒక్కసారి భగవన్నామస్మరణ చేసుకుంటే మళ్ళీ జన్మ ఉండదని అంటాము. అలాంటిది తాను ప్రాణాలు విడదలుచుకున్న సమయాన శ్రీకృష్ణ పరమాత్ముడిని తన ఎదురుగా సాక్షాత్కరింపచేసుకొని పరమపదం పొందినవారు మహాత్ముడు భీష్మ పితామహుడు. అలాంటి మహానుభావుడు ఈ భూమి మీదకు రావటానికి గల పూర్వజన్మ కారణమేమిటి? శంతన మహారాజు గంగాదేవికి ఎందుకు ఎలా జన్మించారు అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాము. ఇక కథలోకి వెళితే మనకున్న 33 మంది దేవతా సమూహంలో అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 సూర్యులు, 2 అశ్విని దేవతలు. భీష్మ పితామహుడు ఈ అష్టవసువులలో ఒకరు. ద్యో అనే పేరు పొందిన అష్టవసువులలో అందరికన్నా చిన్నవాడు. ఒకసారి ఈ అష్టవసువులంతా కలిసి భూలోకాన్ని చూద్దామని వస్తారు. వారు భూలోకానికి రావటమే వశిష్ఠాశ్రమానికి చేరుతారు. ఆ సమయాన వశిష్ఠ మహర్షి వారు ఆ ఆశ్రమంలో ఉండరు. వారంతా తమ భార్యలతో ఆశ్రమాన్నంతా తిరుగుతూ ఉంటారు. వారు అలా ఆశ్రమాన్నంతా తిరుగుతూ ఉండగా అటు పక్కనే ఉన్న ఎంతో సుందరమైన అందమైన నందిని ఆవుని చూస్తారు. అష్టవసువులలో చివరి వారైన ద్యో తన భార్యతో ఇలా అంటారు, ఇది నందిని, వశిష్ఠ మహర్షి యొక్క ఆవు. ఈ ఆవు పాలు 5 ఉద్దరీలను తాగితే 20,000 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారని చెబుతారు. ఈ మాటలు విన్న ద్యో భార్య తనకు ఒక స్నేహితురాలు ఉందని, తన పేరు విమల, వంగదేశపు రాణి అని, తను ఎంతో కాలం నుండి దీర్ఘవ్యాధితో బాధపడుతుందని, తను ఇక్కడికి రాలేదు కాబట్టి మనం ఈ ఆవుని తీసుకొని వెళ్ళి మనం ఈ ఆవు ఒక పాలు తనకి ఇద్దామని భక్తను కోరుతుంది. భార్య అడగడంతో కాదనలేక ఇదే విషయాన్ని తన అన్నలతో చెప్పి ఒప్పించి తీసుకొని వెళ్తారు. ఇలా వశిష్ఠ మహర్షి వారు ఆశ్రమంలో లేని సమయంలో నందిని ఆవుని దొంగతనంగా తీసుకొని వెళతారు. తర్వాత వశిష్ఠ మహర్షి వారు అక్కడికి వచ్చి తన దివ్య దృష్టితో అంతా తెలుసుకుంటారు. దేవతలై ఉండి మానవ బుద్ధితో ప్రవర్తించారు కాబట్టి వీళ్ళకి మానవులుగా పుట్టమని శాపం విడుస్తారు. ఈ విషయం అష్టవసువులు తెలుసుకొని వశిష్ఠ మహర్షి వారి వద్దకు వచ్చి ప్రార్థించుకుంటారు. వశిష్ఠ మహర్షి వారు వారితో, అన్నలైన వారు కేవలం మీరు తప్పుకు సహకరించారు కాబట్టి మీరు భూలోకాన్ని జన్మించి మళ్ళీ తిరిగి వస్తారని, కానీ చిన్నవాడు అయిన వసువు ద్యో 400 సంవత్సరాలు భూలోకంలో ఉంటాడని, అతను ఎన్నో బాధలు, సంపదలు, రాజ్యభోగం, ఎన్నో శాస్త్రాలు తెలిసినవాడు, ఎంతో ధర్మాత్ముడు, ఎంతో మహాత్ముడు అవుతాడని, కానీ భార్య కోసం ధర్మం తప్పాడు కాబట్టి ఈ జన్మలో తనకి భార్య సంతానం ఉండనని వశిష్ఠ మహర్షి వారు అంటారు. మనం మన మాటల్లో చెప్పుకోవాలంటే కేవలం కొన్ని కార్యాలను వారి చేత చేపించటానికే వారు ఈ భూలోకానికి రావటానికి ఈ సంఘటన కారణమైందని చెప్పుకోవచ్చా? ఇక భీష్మ పితామహుడు శంతనుడికి గంగాదేవికి ఎలా జన్మించారు అనే విషయానికి వస్తే, ఇంతకు పూర్వం, ఈ సంఘటనకు పూర్వం బ్రహ్మలోకంలో సభ జరుగుతుండగా అక్కడకు గంగాదేవి బ్రహ్మదేవుని దర్శనానికై వెళుతుంది. బాగా గాలి రావటంతో ఆవిడ పైట కొంగు సరిచేసుకుంటుంది. ఇది గమనించిన సభలోని మహాభిష రాజర్షి వారు ఆమె అందానికి, సౌందర్యానికి ఆకర్షితులై ఆమెనే చూస్తూ ఉంటారు. అది గమనించిన బ్రహ్మగారు వారిద్దరిని భూలోకంలో జన్మించమని శాపమిస్తారు. బ్రహ్మలోకంలో ఇలాంటి సంఘటన దైవ కార్యానికే కారణం కావచ్చు. ఇది ఇలా ఉండగా మహాభిష రాజర్షి వారు ఎంతో కాలం కుమారుల కోసం పరితపిస్తున్న ప్రదీప మహారాజునకు కుమారుడుగా జన్మించి శంతనుడు అనే పేరును పొందుతాడు. ఇక గంగాదేవి తాను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మహాభిష రాజర్షి వారి శాపానికి కారణమని దుఃఖిస్తూ భూలోకానికి వస్తూ ఉంటుంది. అదే సమయాన స్వర్గం నుంచి అష్టవసువులు వస్తూ గంగాదేవిని కలుస్తారు. వారు వశిష్ఠ మహర్షి ఒక శాప వృత్తాంతాన్నంతా వివరించి తమకు సాయం చేయమని గంగాదేవిని ప్రార్థిస్తారు. గంగాదేవి అందుకు ఒప్పుకుంటుంది. ఇక గంగాదేవి భూలోకానికి వచ్చి
గంగానది తీరాన తపస్సు చేసుకొని ఉంటున్న ప్రదీప మహర్షి వారి యొక్క కుడి తొడ మీద వచ్చి కూర్చొని అనుగ్రహించమని, తనని వివాహం చేసుకోమని కోరుతుంది. అప్పుడు ప్రదీప మహర్షి వారు తాను కుడి తొడ మీద కూర్చొని అడగటం వల్ల వివాహం చేసుకోవడం ధర్మ విరుద్ధమని, కానీ స్త్రీ అడగటం చేత తనను కోడలుగా చేసుకుంటానని అంగీకరిస్తారు. అందుకు సంతోషించిన గంగాదేవి అతనితో, మీ వంశీయులకు సేవ చేయటమే నాకు భాగ్యమని, కానీ నా ప్రవర్తన ఎలా ఉన్నా మీ కుమారుడు నన్ను స్వీకరించాలని, నా వల్ల ఆ కుమారుల వల్ల నీ పుత్రునకు స్వర్గం సిద్ధిస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది అలా ఉండగా శంతన మహారాజుకు యుక్త వయసు వచ్చి బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో ఒకానొక రోజు ప్రదీప మహర్షి వారు ఈ వృత్తాంతాన్నంతా శంతనుడికి వివరిస్తారు. భవిష్యత్తులో ఆవిడ శంతనుడిని చేరుకుంటుందని, ఆవిడ గుణగణాలు ప్రవర్తన ఎలా ఉన్నా ఆమెను స్వీకరించమని, ఆవిడ వల్ల ఆయనకు శుభం జరుగుతుందని మాట తీసుకుంటాడు. కొంతకాలానికి శంతన మహారాజుకు పట్టాభిషేకం చేసి ప్రదీప మహర్షి వారు అరణ్యానికి వెళతారు. ఇట్లా శంతన మహారాజు రాజ్యపాలన సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు వేటకెళ్ళిన శంతన మహారాజు అలసట చెంది గంగా నది తీరానికి చెందుతాడు. అక్కడ గంగాదేవిని చూచి ఆమె సౌందర్యానికి మోహితుడై, ఇంతటి సౌందర్యము మానవ జాతిలో చూడలేదని శంతనుడు గంగాదేవి వద్దకు వెళ్ళి తనను భర్తగా స్వీకరించమని అడుగుతాడు. అందుకు గంగాదేవి ఒక షరతుతో అంగీకరించింది. షరతు ఏమిటంటే, తాను వివాహం తర్వాత ఏమి చేసినా ప్రశ్నించకూడదని, ఒకవేళ ప్రశ్నిస్తే శంతనుడును వదిలి వెళ్ళిపోతానని చెప్పింది. సహజంగా ఇంద్రియ నిగ్రహుడైన శంతన మహారాజు వారి తండ్రికి ఇచ్చిన మాటని కూడా గుర్తుంచుకొని ఈ వివాహానికి ఒప్పుకుంటాడు. ఇలా గంగా శంతనుల జీవితం సాగిపోతూ ఉంటుంది. గంగాదేవి వారికి పుట్టగానే వారి కుమారులను తీసుకొచ్చి గంగా నదిలో పడివేస్తూ ఉంటుంది. ఇలా 7 కుమారులను గంగా నదిలో వేస్తుంటుంది. ఇక 8వ కుమారుని కూడా చిరునవ్వుతో గంగానది తీరానికి తీసుకొని వెళ్తుండగా శంతనుని మహారాజు వచ్చి ఆపి ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగాదేవి వారితో, మీ నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చిందని, వారి యొక్క అష్టవసువుల యొక్క జీవిత వృత్తాంతాన్నంతా వివరిస్తారు. వారిని గంగాదేవి శాప విముక్తిని చేశానని, అష్టవసువులకు జన్మనివ్వగల అర్హత వీరిద్దరికే ఉందని అంతా వివరించింది. ఇక ఈ కుమారుడు గాంగేయుడు దేవవ్రతుడు అనే పేరును పొందుతాడని, విద్యాభ్యాసం వరకు తన బాధ్యతా పోషణ నేను చూసుకొని ఉత్తముడైన కుమారుని మీ రాజ్యానికి అప్పజెప్పుతానని ఆ కుమారుని తీసుకొని గంగాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత దేవవ్రతుడు శంతనుడు మహారాజును చేరుతారు. దేవవ్రతుడు తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకొని భీష్ముడు అనే పేరును సంపాదించుకుంటాడు. మనందరిలో భీష్మ పితామహుడిగా నిలిచిపోయారు. జై శ్రీమన్నారాయణ.